కారపూస వేసుకోవడానికి 4 కిలోల కంట్రోల్ బియ్యానికి 2 కిలోల శనగపప్పు తీసుకోవాలి. ఆ శనగపప్పుని బియ్యంని కలిపి చెక్కి పట్టించుకోవాలి. ఇలా మెత్తగా పిండి పట్టించుకోవాలి. కారపూస చేయడానికి 4 కేజీల కంట్రోల్ బియ్యానికి 2 కిలోల శనగపప్పు తీసుకున్నాం కదా, మొత్తం కలిపి 6 కేజీలు అవుతుంది. చెక్కి పట్టించుకునే పిండికి 12 చెంచాల కారం వేసుకోవాలి. ఉప్పు కూడా 6 చెంచాల ఉప్పు వేసుకోవాలి. కారపూసలు టేస్టీగా ఉంటాయి. పిండి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ముందుగా కారపూసల పిండి ఇట్లా నీళ్ళు పోసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న పిండిని 2 తట్టిలలోకి అయితే వేసుకోవాలి. కంచుట్ల నూనె పోసుకొని నూనె వేడైందా లేదా అని చిన్న పిండి ముద్ద వేసుకొని చూసుకోవాలి. గిట్ల కారపూసలు ఒత్తుకోవాలి. మంచిగా గాలి గంట మీద గిట్ల కారపూసలు గిట్ల ఒత్తుకొని గిట్ల పోసుకోవాలి. చిన్న పిండి ముద్దతోటి దిష్టి తీసుకోవాలి. దిష్టి తీసుకున్న తర్వాత పక్కకి పెట్టేయాలి. నూనె వేడైంది, కారపూసలు ఇట్లా వేసుకోవాలి. మంచిగా కాలుతాయి. ఇగో గిట్ల కాలినాక కారపూసలను తీసుకోవాలి. మంచిగా తీసుకొని జల్లెట్ వేసుకోవాలి. అన్ని గిట్ల వేసుకోవాలి. అన్ని కారపూసలు గిట్లా చేసుకోవాలి. కొలతలతో చెప్పిన అన్ని కరకర ఉంటాయి, కమ్మగా ఉంటాయి. కారపూసల వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. వీడియోకు లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.